తెలంగాణలో మూడో విడతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఈ విడతలో 4158 సర్పంచ్ స్థానాలకు 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సమర్పణకు చివరి రోజైన శనివారం ఒక్కరోజే 17,407 మంది తమ నామినేషన్స్ దాఖలు చేశారు. మొత్తంగా ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 6 నామినేషన్స్ సమర్పించారు. మొదటి విడత నామినేషన్ల సమయంలో ఒక్కో సర్పంచ్ స్థానానికి 6 నామినేషన్స్ రాగా ఉపసంహరణ తర్వాత అది 4కు తగ్గింది. రెండో విడతలో ఒక్కో స్థానానికి సగటున 6.5 మంది అభ్యర్థులు నామినేషన్స్ వేశారు. రెండో విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు. దీంతో రెండో విడత బరిలో ఎంతమంది ఉన్నారనే అంశంపై ఇవాళ పూర్తి స్పష్టత రానుంది. మరోపక్క మూడో విడత ఎన్నికలు జరిగే 36,442 వార్డు మెంబర్ స్థానాలకు తొలి రోజు 5,424, రెండో రోజు 22,618, చివరి రోజు 61,562 కలిపి మొత్తం 89,604 నామినేషన్స్ దాఖలయ్యాయి. సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్స్ ను అధికారులు పరిశీలించారు. 7, 8 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, 9న నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అదే రోజున ప్రకటిస్తారు. మూడో విడత పంచాయతీ స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.